వాటి డూప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రూఫ్ రుజువు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర 35,000 ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం మనం అందరం మర్చిపోలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. టీవీలో కూడా మీడియాలో కూడా మనం చూసాం. కొన్ని పదుల్లో బస్సుల్లో ఓటర్ని పక్క కాన్స్టిట్యువెన్సీస్ దగ్గర నుండి తీసుకుని వచ్చి ఈ తిరుపతి బై ఎలక్షన్లో ఓటు చేసినటువంటి సందర్భం మనం అందరం కూడా మర్చిపోయి భావిస్తున్నాను. అటువంటి ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే 35,000 మంది ఓటర్ కార్డ్ని డూప్లికేట్ చేసి మేము చాలా పెద్ద మెజారిటీ సాధించాము అని చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుందో వారు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు వారి కాన్స్టిట్యువెన్సీలో వారు డోర్ టు డోర్ సర్వే చేయించినప్పుడు వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 మంది ఓటర్స్ ఉన్నట్లయితే దగ్గర 61,000 మంది పేర్లు ఎవరైతే అక్కడ భౌతికంగా అక్కడ లేరో ప్రత్యక్షంగా అక్కడ లేరో వారి పేర్లు చేర్చడం జరిగింది. అంటే చనిపోయిన వారు కావచ్చు, అక్కడ నుండి షిఫ్ట్ అయ్యి వేరే చోటుకు వెళ్ళి స్థిరపడిన వారు కావచ్చు. ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. వారు అంతకుముందు రిప్రజెంటేషన్ చేసినా కూడా దానికి సరైనటువంటి కరెక్టివ్ మెజర్స్ ఏదైతే తీసుకోవాలో అక్కడ లోకల్ ఒఫీషియల్స్ కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అది జరగనటువంటి సందర్భంలో ఇప్పుడేదో చేస్తాము అని చెప్పి చెప్తున్నా నమ్మకం లేనటువంటి నేపథ్యంలో ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని ఎంత బిఎల్ఓస్ తిరిగినా కూడా వారితో పాటు వాలంటీర్లు కూడా తిరిగినటువంటి నేపథ్యం. ఒక రకంగా చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడైతే ఇటువంటి లోపాలు ఉన్నాయో అంటే ఇళ్లలో లేనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ రోజు వచ్చి ఓటు వేయలేనటువంటి వారు కావచ్చు, వారి పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ రకంగా ఫేక్ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వారి ఫొటోస్ వాటి మీద పెట్టి ఈ దొంగ ఓట్లు వేయించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రుజువులతో పాటుగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా మాకు సమయం ఇచ్చారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కూడా మాకు ప్రశ్నలు వేసి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే మేము వారికి ఇచ్చామో వీటన్నిటి మీద కూడా వారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తూ దీని మీద ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మట్టా ప్రసాద్ గారు స్టేట్ బీజేపీ సెక్రటరీ, ఆయన ఈ ఎపిక్ కార్డ్స్కి సంబంధించినటువంటి పూర్తిగా వారు దాని మీద పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రసాద్ గారు కూడా విషయాలన్నీ మీకు వివరించి తెలియజేస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఎన్నికల కార్డ్స్ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్ల ఎపిక్ కార్డ్ని ఎన్నికల కమిషన్ జారీ చేస్తుంది. ఎవరైనా ఒక ఎపిక్ కార్డ్ దానిలో ఉన్న పేరు కానీ డీటెయిల్స్ కానీ మార్చాలన్నా, అడ్రస్ మార్చాలన్నా, పోయిన కొత్త కార్డు కావాలన్నా వాళ్ళు సంబంధిత అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అధికారి గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత ఎలక్టోరల్ ఆఫీసర్, ఆ రోల్కి ఇన్ఛార్జ్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వారికి ఈ ప్రాపర్ అప్లికేషన్ చేరిన తర్వాత వారు ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ రూల్. ఎలాంటి అప్లికేషన్